హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీ అందరికీ ఒక శుభవార్త. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో తీసుకోవాలంటే కేవలం 50,000 రూపాయలతో మీరు ఈ ప్రోగ్రామ్ని తీసుకునే సువర్ణ అవకాశం మీకు 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అండ్ ఆఫ్లైన్ కావాలంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మీరు పొందొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఈ పర్టికులర్ ఆఫర్లో భాగంగా మీరు 80,000 రూపీస్కే పొందే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఉంది. అట్ జస్ట్ 80,000 యూ కెన్ గెట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్ దిస్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఆన్లైన్ 50కి, ఆఫ్లైన్ 80కి. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కాంప్లిమెంటరీగా వస్తుంది. సో ఇవాల్టి టైటిల్ వచ్చేసి చిప్ టాక్టిక్స్. చిప్ అంటే ఏంటి? మనకి సెమీ కండక్టర్ చిప్స్ అంటాం. మొబైల్లోను ఎలక్ట్రానిక్ ఐటమ్స్లోనూ ఉండే చిప్స్ని మనం వాటి గురించి మాట్లాడుతున్నారు. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు. సో వాటిని బిల్డ్ చేసే ఇండస్ట్రీ మన దేశంలోనే బిల్డ్ చేయాలి, వాటిని తయారు చేసే ఇండస్ట్రీ మన దేశంలో బిల్డ్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఆలోచన. ప్రజెంట్ మెజారిటీ అంతా కూడా చైనా నుంచే వస్తుంది. చైనాలో ఏమైనా ఇష్యూస్ వస్తే మొత్తం అంతా గ్లోబల్ షార్టేజ్ వచ్చేస్తుంది. సో చైనా మీద ఉన్న డిపెండెన్సీ తగ్గించాలని ప్రతి ప్రపంచ దేశం కూడా వేరే సోర్సెస్ కోసం వెతుకుతున్నాయి. సో ఇదే సమయంలో వై నాట్ వీ బికమ్ ఎన్ ఆల్టర్నేటివ్ టు చైనా అనేది ఇండియా యొక్క ఆలోచన. సో దానికి సంబంధించి ఇండియా రకరకాల టాక్టిక్స్, వ్యూహాలు, ఆలోచనలు చేస్తుంది. అవి ఏంటనేది చూద్దాం. ద పిచ్ టు డ్రా ఇన్ సెమీ కండక్టర్ ప్లేయర్స్ మస్ట్ గో బియాండ్ ఇన్సెంటివ్. సెమీ కండక్టర్ ప్లేయర్స్ని మన వైపు ఆకర్షించుకోవడానికి ఇండియా చేస్తున్న పిచ్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రపోజల్ లాగా మనం ఇస్తున్న మాట, మనం ఇస్తున్న చూడండి, ఎలక్షన్ పిచ్ అంటాం, ఎలక్టోరల్ పిచ్ అంటే ఏంటి? నాకు ఓటు వేయండి అని చెబుతూ మనం చెప్పే మాటే కదా. అలాగే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా దేశానికి వచ్చి మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని ఇండియా చేస్తున్న ప్రయత్నం బిజినెస్ పిచ్ అంటాం, టు డ్రా ఇన్ సెమీ కండక్టర్ ప్లేయర్స్. అయితే ఇది ఓన్లీ ఇన్సెంటివ్స్తో ఆగిపోకూడదు. దానికి మించి ఇంకా ఇండియా చాలా చేయాలి. అంటే ఇక్కడ పెడితే మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తానని చెప్పడంతో ఆగిపోకూడదు. దానికి మించి మీరు చాలా చెయ్యాలి అని దీని అర్థం. ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఎ ఫ్రెష్ బిడ్ టు అట్రాక్ట్ మేజర్ గ్లోబల్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ టు ది కంట్రీ. గవర్నమెంట్ ఏం చేసిందమ్మా? గ్లోబల్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ని మన దేశంలోకి ఆకర్షించడానికి ప్రభుత్వం ఫ్రెష్గా ఒక ప్రయత్నం, బిడ్ అంటే ఒక ఎఫర్ట్ లేదా ప్రయత్నం అనేది చేసింది. అట్ ద సెమీకాన్ ఇండియా సమ్మిట్ లాస్ట్ ఫ్రైడే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ told prospective investors that the government has drawn on their suggestions after the first such conference last year and taken proactive decisions to address areas of concern. సెమీకాన్ ఇండియా సమ్మిట్ లాస్ట్ ఫ్రైడే రోజు జరిగింది. ఈ సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్కి ఏమని చెప్పారు? ప్రాస్పెక్టివ్ అంటే మనకి అవకాశం ఉన్న, ప్రాస్పెక్టివ్ క్లయింట్ అంటాం, క్లయింట్ అయ్యే అవకాశం ఉన్న ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి మోదీ ఏం చెప్పారంటే, దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ డ్రాన్ ఆన్ దేర్ సజెషన్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ సచ్ కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ ఇలాంటి కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ తర్వాత మనం కొన్ని సజెషన్స్ అనేది ఇచ్చాము. అప్పుడు కొన్ని సజెషన్స్ అనేవి వచ్చాయి. ఆ సజెషన్స్ని బేస్ చేసుకొని, హ్యాస్ డ్రాన్ ఆన్ అంటే యూజింగ్ దెమ్, వాటిని ఉపయోగించుకొని, రైట్, వాటిని బేస్ చేసుకొని, వాటిని ఉపయోగించుకొని అని అర్థం. అండ్ ఇంకా ఏం చేసింది? హ్యాడ్ టేకెన్ ప్రొయాక్టివ్ డెసిషన్స్ టు అడ్రస్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్. కొన్ని ఆందోళన కలిగించే అంశాలనే ఉన్నాయి, ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి ప్రొయాక్టివ్గా కొన్ని ఏం చేసిందమ్మా? డెసిషన్స్ అనేవి తీసుకుంది. అర్థమవుతుందా? ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ అంటే ఆందోళన కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఇష్యూస్లో అయితే మనకి కన్సర్న్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ప్రొయాక్టివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అని చెప్పేసి మోదీ గారు చెప్పారు. ప్రొయాక్టివ్గా అంటే రాబోతున్న ప్రాబ్లమ్స్ని ముందుగానే ఊహించి అని అర్థం అనమాట. అపార్ట్ ఫ్రమ్ లో కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ అనేవి బాగా తగ్గించింది ఇండియా. అండ్ సాప్స్ అంటే బెనిఫిట్స్ ఫర్ ఆల్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు, సాప్స్ అంటే ప్రోత్సాహకాలు అంటాం, బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. అవి కాకుండా హీ సెడ్ ద ఇన్సెంటివ్స్ ఆఫర్ టు టెక్ ఫర్మ్స్ టు సెటప్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అండర్ ఇండియాస్ సెమీ కండక్టర్ ప్రోగ్రామ్ హ్యావ్ బీన్ స్కేల్డ్ అప్ టు 50% ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఆయన ఏమంటున్నారంటే, ఇన్సెంటివ్స్ ఆఫర్ టు టెక్ ఫర్మ్స్కి ఆఫర్ చేస్తున్న ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దేనికి? టు సెటప్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్.
ఇండియా యొక్క సెమీ కండక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని సెటప్ చేయడానికి ఆఫర్ చేస్తున్న ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమయ్యాయి, హావ్ బీన్ స్కేల్డ్ అప్ టు 50% ఫినాన్షియల్ అసిస్టెన్స్. 50% ఫినాన్షియల్ అసిస్టెన్స్కి స్కేల్ అప్ చేశారు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్లో 50% ప్రభుత్వం పెడుతుంది అని అర్థం. సో ఎసెన్షియల్లీ ద గవర్నమెంట్ వుడ్ బేర్ హాఫ్ ఆఫ్ ద టిపికల్లీ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ అవుట్లేస్ దట్ కంపెనీస్ కమిట్ టు అండర్టేక్. అర్థమవుతుందా? అంటే కంపెనీస్ మీరు ఏదైతే కమిట్ చేస్తే ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మీరు కమిట్ చేస్తే అందులో 50% భరించడానికి ఇండియా ముందుకు వస్తుంది. Ahead of Mr. Modi's US state visit, the decks were cleared. మోదీ యొక్క స్టేట్ US వెళ్ళారు కదా, దానికి ముందే డెక్స్ వర్డ్ క్లియర్డ్ అంటే అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దేనికి? ఫర్ ఎ $2.75 బిలియన్ అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఇన్ గుజరాత్ ప్రపోజ్డ్ బై ద US బేస్డ్ మైక్రాన్ టెక్నాలజీ. అమెరికాకి చెందిన మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. $2.75 బిలియన్ ఇండస్ట్రీ పెడతాము అసెంబ్లీకి టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ గుజరాత్లో పెట్టడానికి. సో దీనికి డెక్స్ వర్ క్లియర్డ్, ఇష్యూస్ అన్నీ తొలగిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. మోదీ US వెళ్ళడానికి ముందే దానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని క్లియర్ చేసేశారు. ద డీల్ పర్హాప్స్ నడ్జ్డ్ బై ద టూ కంట్రీస్ కోఆపరేషన్ ప్యాక్ట్ టు బిల్డ్ ఎ సెమీ కండక్టర్ సప్లై చైన్. సో రెండు దేశాలు కూడా సెమీ కండక్టర్ సప్లై చైన్లో మనం కోఆపరేషన్ ప్యాక్ట్ అంటే ఒప్పందం లాగా అనమాట చెయ్యాలని చెప్పేసి అనుకున్నాయి. దాన్ని నడ్జ్ అంటే పుష్ అనమాట, ఒక జెంటిల్ పుష్ని నడ్జింగ్ అంటాం. సో ఈ పర్టికులర్ రెండు దేశాల మధ్య ఉన్న ఈ కోఆపరేషనే ఈ డీల్ని పుష్ చేసిందని చెప్పొచ్చు. దిస్ డీల్ హ్యాస్ పిక్డ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. పిక్ అంటే అరౌజ్ క్యూరియాసిటీని అరౌజ్ చేయడం, అంటే ఇన్వెస్టర్స్ ఒక్కసారిగా దీని వైపు చూసేలా చేసింది. ఇన్వెస్టర్స్ అందరూ ఇండియా వైపు ఒకసారి చూసేలాగా ఈ డీల్ చేసింది. అండ్ స్పర్డ్ మైక్రాన్ సప్లయర్స్ టు ఎక్స్ప్లోర్ ది ఆప్షన్ ఆఫ్ కోలొకేటెడ్ ఫెసిలిటీస్. మైక్రాన్ యొక్క సప్లయర్స్ కూడా కోలొకేటెడ్ ఫెసిలిటీస్ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేసే సిచ్యువేషన్ కదా క్రియేట్ చేసింది. స్పర్ అంటే ఎంకరేజ్, ఆ సిచ్యువేషన్ని వచ్చేలాగా ఎంకరేజ్ చేసింది, క్రియేట్ చేసింది అని దాని యొక్క అర్థం. కోలొకేషన్ అంటే అర్థం ఏంటంటే ఒకే లొకేషన్ని షేర్ చేసుకోవడం, షేరింగ్ లొకేషన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే మీకు జనరల్గా ఏం చేస్తారంటే ఒక పెద్ద కంపెనీ వచ్చేసి ఒక సర్వర్ రూమ్స్ క్రియేట్ చేసింది అనుకోండి. సో ఈ ప్లేస్ని వాళ్ళు ఏం చేస్తారంటే రెంట్కి ఇచ్చేస్తారు. సో ఈ ప్లేస్ని మీరు షేర్ చేసుకోవచ్చు, యూ కెన్ పే మీ, రెంటల్ బేసిస్ మీద మీరు నాకు పే చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఒక లార్జ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్లో నీకు ఎంత అవసరమో అంతను వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ 2 సర్వర్స్, యూ కెన్ రెంట్ దెమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సర్వీస్ ప్రొవైడర్స్. అలాగే ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్ని కలిసి వాడుకుందాం. ఆ స్పేస్ని మనం కలిసి వాడుకోవడం అంటే కోలొకేషన్ అంటే కలిసి వాడుకోవడం అనే మీనింగ్లో మీరు తీసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఈ సప్లయర్స్ అందరూ కూడా ఒక స్పేస్ తీసుకొని కలిసి ఇన్వెస్ట్ చేసి దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ని అందరూ షేర్ చేసుకోవడం అనే యాంగిల్లో మీరు చూడవచ్చు. With several countries seeking to de-risk themselves from the dominance of China in the chip manufacturing supply chain through collaborative or friend-shoring arrangements, the rationale for enhanced pitch to investors is unquestionable. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం ఆలోచిస్తున్నాయమ్మా, చైనా యొక్క డామినెన్స్ నుంచి డీరిస్క్ చేయాలనుకుంటున్నాయి. మొత్తం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా చైనాలోనే జరుగుతుంది, సప్లై అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. సో చైనాకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, మళ్ళీ కోవిడ్ లాంటివి ఏమైనా వస్తే సప్లై చైన్ కట్ ఆఫ్ అయిపోతుంది, చైనా నుంచి రావాల్సినవన్నీ ఆగిపోతే ఇక్కడ మన సెల్ ఫోన్లు, మన టీవీలు, మన కంప్యూటర్లు అన్నీ దాని మీద ఆధారపడుతున్నాయి, రిస్క్ ఎక్కువ అవుతుంది, సప్లై లేని సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాము, అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్న సమయం ఇది. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దే ఆర్ లుకింగ్ ఎట్ కొలాబరేటివ్ అండ్ ఫ్రెండ్ షోరింగ్ అరేంజ్మెంట్స్. ఫ్రెండ్ షోరింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, అమెరికాకి చైనా అంటే ఇష్టం లేదు, కానీ అమెరికాకి ఇష్టమైన కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటే ఇష్టం, యూకే అంటే ఇష్టం, వేరే కంట్రీస్ అంటే అమెరికా ఫ్రెండ్స్గా భావించే కంట్రీస్. ఆ కంట్రీస్లో అమెరికన్ కంపెనీస్ పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఆ కంట్రీస్తో వీళ్ళు ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు. అర్థమవుతుందా? ఆఫ్ షోరింగ్ అంటాం. ఆఫ్ షోరింగ్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? సాఫ్ట్వేర్లో మనం ఎక్కువగా వింటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇది అమెరికా, ఇది బెంగళూరు. సో అమెరికాలో ఉన్న ఒక పెద్ద కంపెనీ వాళ్ళకు అవసరమైన ఐటీ సర్వీసెస్ అన్నీ కూడా అమెరికా కంపెనీ దగ్గర తీసుకోకుండా ఇండియాలో ఉన్న బెంగళూరులో ఉన్న ఇన్ఫోసిస్కు, టీసీఎస్కు ఇచ్చేస్తుంది.
దీన్ని ఏమంటాం మనం? ఆఫ్ షోర్ సర్వీసెస్. షోర్ అంటే ఒడ్డు, ఆఫ్ షోర్ అంటే ఆ దేశం కాకుండా బయట దేశం నుంచి ఆ సర్వీసెస్ అనేవి పొందుతుంది. బయట దేశం నుంచి సర్వీసెస్ పొందడంలో ఉద్దేశం ఏంటి? దే ఆర్ అవైలబుల్ చీప్ హియర్, తక్కువ కాస్ట్కి, తక్కువ ధరకి అవి దొరుకుతున్నాయి, అంటే సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకున్నారు. అవే సర్వీసెస్ అమెరికాలో తీసుకుంటే ఎక్కువ అవుతుంది. సో దే ఆర్ అవుట్ సోర్సింగ్ ఇట్ అండ్ ఆఫ్ షోరింగ్ ఇట్, వేరే చోటకి, వేరే దేశానికి ఆ సర్వీసెస్ని అవుట్ సోర్స్ చేస్తున్నారు. అమెరికాలో, బెంగళూరు నుంచి సర్వీసెస్ పొందడం వల్ల తక్కువ కాస్ట్కి వాళ్ళకి పని తేలిపోతుంది. ఇది ఒకవైపు. రెండో వైపు ఈ పర్టికులర్ కంట్రీ అనేది అమెరికా యొక్క ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, అప్పుడు దాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటాం. అంటే ఆ దేశంలో ప్రాబబ్లీ అమెరికాకు చెందిన కంపెనీ వల్లే పెట్టుబడులు పెట్టచ్చు, లేదా ఆ దేశంలో ఉన్న సప్లయర్స్ని ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్ షోరింగ్. అంటే మనకి అంత సమ్మతంగా లేని కంట్రీ మీద ఆధారపడడం కంటే మనకి ఎవరైతే మనకి ఫ్రెండ్లీగా ఉంటారో, మనకి సపోర్టివ్గా ఉంటారు, అలాంటి వాళ్ళపైన ఆధారపడడం కానీ, వాళ్ళతో కలిసి కొలాబరేటివ్గా ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ఇలాంటి వాటి గురించి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో ద రేషనల్ ఫర్ ద ఎన్హాన్స్డ్ పిచ్ టు ఇన్వెస్టర్స్ ఈజ్ అన్క్వశ్చనబుల్. సో ప్రపంచ దేశాలన్నీ చైనాకి ఆల్టర్నేటివ్గా చూస్తున్న సమయం కాబట్టి ఈ టైంలో మేము ఆల్టర్నేటివ్గా ఉంటాము అని చెప్పి ప్రకటించడం అనేది అన్క్వశ్చనబుల్. దాని వెనకాల ఉన్న లాజిక్ అనేది అసలు క్వశ్చన్ చేయడానికే లేదు. కరెక్ట్గానే ఇండియా సరైన దారిలోనే వెళ్తోంది అని అర్థం. బట్ ద కాంపిటీషన్ ఈజ్ ఆల్రెడీ ఫియర్స్. కానీ కాంపిటీషన్ తక్కువ ఉందా? భయంకరంగా ఉంది. దట్ $52 billion financing support announced by the US for the semiconductor makers in 2021. అమెరికాలో $52 billion ఫినాన్సింగ్ సపోర్ట్ అనౌన్స్ చేసింది సెమీకండక్టర్ మేకర్స్కి. మీరు ఇక్కడ అమెరికాలోనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మేము $52 billion వరకు ఫినాన్సింగ్ సపోర్ట్ ఇస్తామని చెప్పింది. దానివల్ల $200 billion ఇన్వెస్ట్మెంట్లు అమెరికాలో వచ్చాయి, కమిట్మెంట్స్ అనేవి వచ్చాయి. వూడ్ బై అన్ అరే ఆఫ్ సబ్సిడీస్. వూడ్ అంటే అట్రాక్టెడ్, సబ్సిడీస్ అంటే అర్థమైంది కదా. ఇట్లాంటి ఈ రకరకాల సబ్సిడీస్ చూసి అట్రాక్ట్ అయ్యి ఇంటెల్ అలోన్ హ్యాస్ కమిటెడ్ $80 billion ఇన్ అవుట్లేస్ అక్రాస్ ద యూరోపియన్ యూనియన్. ఇంటెల్ అక్రాస్ యూరోపియన్ యూనియన్ $80 billion ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎందుకు కమిట్మెంట్ చేసింది? ఎందుకని అక్కడ కూడా ఆ యూరోపియన్ యూనియన్ డిఫరెంట్ ప్రభుత్వాలు అనేవి సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఇన్ ద సెన్స్ దే ఆర్ అట్రాక్టింగ్, వాళ్ళు రకరకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇన్ ఇండియా $10 billion ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వాజ్ అన్వీల్డ్ ఫర్ చిప్ మేకర్స్ ఇన్ లేట్ 2021. ఇండియాలో కూడా ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇండియా అన్వీల్ చేసింది. అన్వీల్ అంటే రివీల్ లేదా లాంచ్ చేసింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే మీరు అడిషనల్ ప్రొడక్షన్ చేస్తే మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ స్కీమ్ని 2021 చివరిలో అనౌన్స్ చేసింది. A $20 billion వెంచర్ అనౌన్స్డ్ బై వేదాంత అండ్ ఫాక్స్కాన్ లాస్ట్ ఇయర్ హ్యాస్ హౌఎవర్ కమ్ అండన్. వేదాంత, ఫాక్స్కాన్ కలిపి $20 billion వెంచర్ని అనౌన్స్ చేసి అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయింది. కమ్ అండన్ అంటే హ్యాస్ ఫెయిల్డ్ అని అర్థం. ఇట్ ఈస్ క్రిటికల్ దట్ ద మైక్రాన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాండ్ హెల్డ్ టిల్ ఫ్రూషన్ టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ ఎగ్జాంపులర్ ఎఫెక్ట్. సో అలా జరగకూడదు, అంటే మనకి వేదాంత, ఫాక్స్కాన్లో అవ్వకుండా ఉండాలి. అందుకని ఇప్పుడు మైక్రాన్ వాళ్ళు మన గుజరాత్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయ్యేంత వరకు, ఫ్రూషన్ అంటే సక్సెస్ అవడం, అంటే ఫలీకృతం అయ్యేంత వరకు కూడా భారతదేశం అనేది దృష్టి పెట్టి ప్రభుత్వం దానిపైన హ్యాండ్ హోల్డ్ చేయాలి. సక్సెస్ అయ్యేంత వరకు ప్రభుత్వం వెన్నంటి ఉండాలి. అప్పుడే ఇట్ క్రియేట్స్ అన్ ఎఫెక్టివ్ ఎగ్జాంపులర్ ఎఫెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, మనకి మైక్రాన్ టెక్నాలజీస్ ఎంత బాగా పెట్టిందో, సో మనము చేద్దాము అంటే ఇట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అదొక ఎగ్జాంపుల్ లాగా సర్వ్ చేస్తుంది. ఎగ్జాంపులరీ అనే పదానికి మీనింగ్ ఏంటి? సర్వింగ్ యాజ్ ఎ మోడల్, సర్వింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అని అర్థం అనమాట. ఎగ్జాంపులరీ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది అని అర్థం. క్రియేట్ చేసేలాగా మనం చెయ్యాలి, ఈ మైక్రాన్ ఇన్వెస్ట్మెంట్ని సక్సెస్ చేయాలి అని అర్థం అనమాట. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఇన్సెంటివ్స్ అంటే బెనిఫిట్స్ కాకుండా ఇన్వెస్టర్స్ ఆల్సో నీడ్ టు సీ ఎవిడెన్స్ ఆఫ్ ఎ స్టేబుల్ ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్. బెనిఫిట్స్ ఇస్తే సరిపోదు, స్టేబుల్ ఆపరేటింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండాలి. అంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ అనేవి ప్రిడిక్టబుల్గా ఉండాలి. విత్ ఎ ప్రిడిక్టబుల్ పాలసీ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ నాట్ ఎమినబుల్ టు నీజర్క్ డీవియేషన్ సచ్ యాజ్ ఎక్స్పోర్ట్ కర్బ్స్ టు కోప్ విత్ షార్టేజ్ వచ్చిందంటే చాలా ఎక్స్పోర్ట్స్ని రెస్ట్రిక్ట్ చేసేయడం, కర్బ్ అంటే నియంత్రించడం. ఇట్లాంటివి నీజర్క్ రియాక్షన్ అంటే సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల్ని నీజర్క్ రియాక్షన్ అంటాం. ఎనీథింగ్ దట్ యూ డూ వితౌట్ థింకింగ్ మచ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ నీజర్క్ రియాక్షన్. అట్లాంటివి ఈ ఎక్స్పోర్ట్ కర్బ్స్ గట్రా ఇండియా చేస్తుంది ఈ మధ్యన, ఎందుకంటే షార్టేజ్ వచ్చినప్పుడల్లా ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్లాంటి పనులు జరగకుండా ఉండే ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఎమినబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ ససెప్టబుల్,
అండ్ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎమీనబుల్ దట్ మీన్స్ ఈజ్ ఫ్లెక్సిబుల్, వాళ్ళు మనం మార్చాలంటే మార్చొచ్చు, చెప్తే మారిపోతారు. ఇఫ్ ఈజ్ ఎమీనబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అన్నాం అనుకోండి, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అని అర్థం. ఈజ్ నాట్ ఎమీనబుల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. అంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వని పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి అని అర్థం. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, గాబరపడిపోయే నిర్ణయాలు తీసుకోకూడదు, ఏం చేసినా ఆలోచనతో చేసే పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. దే వుడ్ ఆల్సో కంపేర్ ఇండియాస్ ట్రేడ్ లింకేజెస్ విత్ వరల్డ్ మార్కెట్స్ త్రూ bilateral or multilateral compacts and its approach to tariffs on myriad components that may need to be shipped in. ఈ ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారంటే, ఇండియాలో మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి అనుకోండి, ఇండియాలో బిజినెస్ పెట్టుబడి పెట్టి వాళ్ళు రన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, దే ఆల్సో కంపేర్ ఇండియాస్ ట్రేడ్ లింకేజెస్ విత్ వరల్డ్ మార్కెట్స్. వివిధ దేశాలతో భారతదేశానికి ఉన్న ట్రేడ్ లింకేజెస్ అనేవి ఎలా ఉన్నాయి, వ్యాపార సంబంధమైన లింకేజెస్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన లింకేజెస్ ఎలా ఉన్నాయి, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందనుకోండి, ఆ దేశం నుంచి మనకి ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టావు, కానీ దానికి కాంపోనెంట్స్ కావాలి, అది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్న కంట్రీకి ఇండియాకి సరైన ట్రేడ్ రిలేషన్స్ లేవు అనుకోండి, అప్పుడు ఆ ఇంపోర్ట్స్ మీద కాస్ట్ పెరిగిపోతుంది, టారిఫ్ అనేది పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. వివిధ దేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి, బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ కాంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ అగ్రిమెంట్, ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or 3 కంట్రీస్ని ఇక్కడ కాంపాక్ట్ అంటారు. 2 or 3 parties ఆర్ కంట్రీస్. కాంపాక్ట్ అనగానే చిన్నది, కాంపాక్ట్ ఫేస్కి రాసుకునే కాంపాక్ట్ పౌడరు, ఈ మీనింగ్స్ కూడా ఉన్నాయి. కాంపాక్ట్గా ఉంది అంటే మంచిగా ఉంది, ఈ మీనింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. కాంటెక్చువల్ మీనింగ్ ఏంటి, అగ్రిమెంట్, అరేంజ్మెంట్, 2 దేశాల మధ్య, 2 మధ్య, 3 మధ్య జరిగే ఫార్మల్ అగ్రిమెంట్ని మనం కాంపాక్ట్ అంటాం. సో వివిధ దేశాలతో భారతదేశానికి ఉన్న బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 3 కంట్రీస్ కలిపి ఏవైనా ఒప్పందాలు చేసుకుందా ఇండియా, ఆ దేశాల్లో ఉన్న వస్తువులు మనకి వితౌట్ ఎనీ టారిఫ్, సుంకాలు లేకుండా మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. ద ప్రైమ్ మినిస్టర్స్ అష్యూరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద నీడ్స్ ఆఫ్ ద గ్లోబల్ చిప్ సప్లై చైన్ నీడ్స్ టు బి మ్యాచ్డ్ బై యాక్షన్స్ టు assuage such concerns. సో ప్రైమ్ మినిస్టర్స్ అష్యూరెన్స్ అని అర్థం ఏంటమ్మా, అభయం ఇవ్వడం. ఏంటది, ఆఫ్ అండర్స్టాండింగ్ ద నీడ్స్ ఆఫ్ ద గ్లోబల్ చిప్ సప్లై చైన్, గ్లోబల్ చిప్ సప్లై చైన్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకున్నాను అని మోదీ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. అయితే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు బి మ్యాచ్డ్ బై యాక్షన్స్, మాటలు చేతలతో మ్యాచ్ అవ్వాలి. టు assuage such concerns, అటువంటి ఆందోళనల్ని తుంచేలాగా, ఆ ఆందోళనని తొలగించేలాగా యాక్షన్స్ తీసుకొని ఆ మాటలను నిలబెట్టుకోవాలి. దేర్ కుడ్ స్టిల్ బి మెనీ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద చిప్. లిప్ అంటే నోటి మాట, చిప్ అంటే చివరికి మనం తయారు చేసే చిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దిస్ ఈజ్ ది అవుట్కమ్, మనం అనుకుంటున్న అవుట్కమ్, దిస్ ఈజ్ ది మాట, ప్రెజెంట్ మన నోటి నుండి వస్తున్న మాట. ఈ మాటకి ఫైనల్ రిజల్ట్కి మధ్య దేర్ కుడ్ బి మెనీ స్లిప్పేజెస్ రావచ్చు. అంటే అర్థం ఏంటి, మాట మన ఈరోజు ఇన్ని చెప్పినప్పటికీ రేపు పొద్దున చేయకపోవచ్చు, అనుకున్నవి చేయకపోతే ఫైనల్ అవుట్కమ్ అనేది రాదు అని అర్థం. ఓకే, టుడే యూ మైట్ సే 100 థింగ్స్, ఇవి చేస్తే అవి జరుగుతాయి, కానీ చేయకపోతే మధ్యలో స్లిప్పేజెస్ వస్తే అనుకున్నది జరగకపోవచ్చు అనే మీనింగ్ అక్కడ వస్తుంది అనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మరొక్కసారి చెప్తున్నాను, యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి అత్యంత అద్భుతమైన సమయం ఇదే. ఇండిపెండెన్స్ డే రోజున హై ఫీజు నుంచి మీరు ఇండిపెండెన్స్ పొందడానికి మంచి అవకాశం. ఆల్రెడీ ఎల్టీఎక్స్లో వేరే కోర్సెస్, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఆన్సర్ రైటింగ్ కానీ, ఏవైనా ఎగ్జిస్టింగ్ కోర్సెస్ తీసుకుంటే వాటి నుంచి వీటికి అప్గ్రేడ్ అవ్వవచ్చు కూడా. యూ కెన్ ఆల్సో అప్గ్రేడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ to this particular beautiful UPSC Infinity program. Do make use of it. Take care. Bye.